హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి బ్యాగ్ బొందర పెట్టుకుని కూర్చుంది అనుకుంటున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే లగేజ్ ప్యాకింగ్ వీడియో అనమాట. లగేజ్ ఎందుకు ప్యాక్ చేస్తున్నాను అంటే, మేమైతే ఒక దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ అయితే బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాం. ఇంకా ఫస్ట్ అయితే నేను ఏమేమి తీసుకెళ్ళాలి అనుకున్నానో అవైతే నేను ముందే ఫోల్డ్ చేసుకున్నాను, అంటే ప్యాకింగ్కి ఈజీగా ఉంటుందని. సో ఇంకా మేము ఎక్కువ రోజులు ఉండాలనుకుంటున్నాం కాబట్టి నేనైతే ట్రాలీ బ్యాగ్ అయితే తీసుకున్నాను. సో ఇంకా అన్నీ అయితే దాంట్లో ప్యాక్ చేసుకుంటున్నాను. నేనైతే ముందే అన్నీ ఐరన్ చేసి అయితే ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను, ప్యాకింగ్ చేసుకోవడానికి అయితే ఈజీగా అయిపోతుంది అన్నట్లుగా. సో ఇంకా నేను ఎక్కువ అయితే అన్నీ చాలా వరకు అయితే కాటనే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా. ఇంకా ఏదైనా వర్క్ వచ్చి ఉంటే వేసుకోలేము కదా, ఇంకా ఎక్కువ అయితే నేను కాటన్వే పెట్టుకుంటున్నాను. ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్తున్నాము అంటే, మేమైతే గుడివాడకి అయితే వెళ్తున్నాము, అమ్మ వాళ్ళ ఊరికి అనమాట. ఎందుకు అంటే అమ్మ వాళ్ళ ఇంటి గృహప్రవేశం అనమాట. ఇదైతే 10 years బ్యాక్ అనమాట అసలు జరగాల్సింది, కానీ ఇన్ని రోజులు అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే జరగలేదు. ఇంకా వాళ్ళ డ్రీమ్ అయితే ఇప్పుడు ఫుల్ఫిల్ అయిందనమాట. వాళ్ళైతే చాలా హ్యాపీ. ఇంకా సో బాగా చేసుకోవాలని అయితే అందరినీ పిలుచుకుంటున్నారు. ఇంకా మేము గృహప్రవేశం ఎలా చేసాము ఏంటి అనేది అయితే నేనైతే వీడియో అయితే పెడతాను. సో ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళడానికే లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మేము అక్కడికి వెళ్ళి ఏమేమి చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అనేది అయితే నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా అక్క వాళ్ళు అందరూ వస్తున్నారనమాట. నేనైతే ఒక 2-3 days ముందే లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను 1 day ముందు. సో ఇంకా అక్కడ నుంచి అయితే అక్కడ కొన్ని డ్రెస్సెస్ అయితే ఉన్నాయన్నమాట, ఇంకా అవి కూడా తీసుకొని ప్యాక్ చేసుకోవాలి. సో ఇంకా అమ్మకి కూడా కొంచెం హెల్పింగ్గా ఉంటానని ఒక 1 day ముందు అయితే వెళ్తున్నాను. ఇంకా అమ్మకి నాన్నకి అయితే బట్టలు పెట్టాలన్నారని నేనైతే బట్టలు కూడా తెచ్చాను, అవి కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. నేను ఏం పెట్టాను ఏంటి అనేది అయితే అక్కడ క్లారిటీగా అయితే నేను మీకు చూపిస్తాను. ఇంకా 2 towels అయితే తీసుకున్నాను. అక్క వాళ్ళు అందరూ అయితే వస్తున్నారనమాట. మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది అయితే నేనైతే వీడియోస్ పోస్ట్ చేస్తాను. నేనైతే చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయడం లేదు, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అనమాట. ఇంకా ఈ రోజు నుంచి అయితే డైలీ అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా స్కార్ఫ్స్ అయితే తీసుకున్నాను. ఎండాకాలం కదా, ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలంటే మామూలు సిల్క్ వేసుకోవాలంటే అవ్వదు కదా. సో ఇంకా నేనైతే స్కార్ఫ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా అమ్మ అయితే దీపాలు తెమ్మని చెప్పిందనమాట, ఇంకా అవి కూడా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా నేనైతే జ్యువెలరీ ఏమీ ఎక్కువ తీసుకోవడం లేదు, అది కాకుండా హెవీగా రెడీ అవ్వాలని కూడా అనుకోవడం లేదు. సింపుల్గా కాబట్టి ఒక నెక్ పీస్ అలా తీసుకున్నాను, ఈ చిన్న బాక్స్లోనే పెట్టుకున్నాను అనమాట. ఇంకా స్టిక్కర్స్ అవంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాను. ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఇంకా ఇదే అనమాట ఈ వీడియో. నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను మేము గృహప్రవేశం ఎలా చేసుకున్నాము, మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎవరెవరు వెళ్ళాము, ఎలా వెళ్ళాము, మేము అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము అనేది అయితే వీడియో పెడతాను. మేమైతే చాలా రోజుల తర్వాత అయితే కలుస్తున్నాం అనమాట. మేమైతే ఎలా ఎంజాయ్ చేస్తాము, అందరూ కలిస్తే ఎలా ఉంటాం అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.